తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమద్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఆయుష్మతి భవ. సార్, అదృష్టం మాకు కలగాలి అని అంటే డెఫినెట్గా మనం కొన్ని విధి విధానాలు ఉంటాయి. అవి ఫాలో చేస్తున్నాడు, ఇంకెవరిని ఏం అడగాల్సిన అవసరం లేదు. ప్రకృతి అన్నీ చూస్తూనే ఉంటుంది అనేది వింటూనే ఉంటాం కదా. కొన్ని మనం మారిపోయాం, బోల్డ్ అంతా ఫాస్ట్ యుగంలో ఉన్నాం, చేయాల్సినవన్నీ వదిలేసాము ఆల్మోస్ట్. మళ్ళీ ఇప్పుడు కొంచెం గాడిలో పడుతుంది సంతోషం. ఈ అదృష్టం పొందాలి అని అంటే చెయ్యాల్సిన పనులు ఏమిటో చెప్పండి, చెయ్యకూడని పనులు ఏంటో కూడా చెప్పండి. మైనస్లోనే ఉన్నాం కదా, ప్లస్ చేసుకోవడం ఎట్లా? ఖచ్చితంగా మనం ఒక గృహస్థ జీవితంలో ఉన్నప్పుడు భార్య, భర్త, పిల్లలు, ఒక కుటుంబం ఇంట్లో జీవిస్తున్నప్పుడు హైందవ ధర్మాన్ని పాటించే మనం మన పెద్దవాళ్ళు చెప్పినవే వినాలి. మన ఆచారం ప్రకారం మన కుటుంబ సభ్యులు, మన పెద్దవాళ్ళు ఏం సూచించారో అవే అలవాట్లు చేయాలి తప్ప అవన్నీ తీసి పక్కన పడేయకూడదు. చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం, ప్రతి శనివారం తలంటు స్నానం కంపల్సరీ చేస్తాం. చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఇప్పుడు అలా కాదు, ఎప్పుడు టైం ఉంటే అప్పుడు, ఎప్పుడు మూడు వస్తే అప్పుడు అన్నమాట. సో శనివారం నాడు తలంటు స్నానం చేయకుండా ఉండడం అనేది ఒక పెద్ద దరిద్రం. సో మిగతా రోజుల్లో మీరు చేసినా చేయకపోయినా పక్కన పెడితే శనివారం నాడు ఖచ్చితంగా తలంటు స్నానం చేయాలి. తలంటు స్నానం అంటే కాస్త తలకి తైలమర్దన చేసుకొని చక్కగా దాన్ని, పూర్వం అయితే కుంకుడుకాయ, శీకాకాయ వీటితో చేసేవాళ్ళం. ఇప్పుడు అవి లేవు కాబట్టి షాంపూలతో చేసినా కూడా తలంటు స్నానం అనేది చేయాలి. ప్రతి శనివారం నాడు ఖచ్చితంగా తలంటు స్నానం అనేది చేయాలి. అది చేయకపోతే దురదృష్టానికి హేతు అవుతుంది. అట్లాగే ఇంటి ఆవరణలో పగిలిపోయిన వస్తువులు, విరిగిపోయిన వస్తువులు, వాడకుండా వదిలేసిన వస్తువులు, చిందర వందరగా ఎక్కడ పడితే అక్కడ పడి ఉండి, అయిపోయిన డబ్బాలు, ఖాళీ అయిపోయిన సీసాలు కూడా ఇంటి నిండా ఇది ఎప్పుడో దేనికో పనికి వస్తుందని అట్టుపెట్టి ఇంటి నిండా చెత్తా చెదారం పేర్చుకోవడం అనేది అది దురదృష్టానికి ఒక కారణం అవుతుంది. కనుక ఎవ్రీ సాటర్డే శుభ్రత, పరిశుభ్రత అనేది ఇంట్లో ఒక క్లీనింగ్ కార్యక్రమం పెట్టుకోవాలి. ఎవ్రీ సాటర్డేనే చేయాలా? చేస్తే మంచిది. శని భగవానుడు కాస్త అనుగ్రహిస్తాడు. ఆయనకి ఇష్టం, ఆయనకి ఇష్టం నీట్గా ఉండటం ఆయన ఇష్టం. నువ్వు నీ ఇంట్లో చెత్తను తీసి పారేస్తుంటే ఆయనకి ఇష్టం. అందుకని అదొకటిను, నువ్వు దానికి గాను శ్రమ పడుతున్నావు కదా, ఆ శ్రమకు కూడా నీకు మార్కులు వేస్తాడు ఆయన. యూ విల్ బి పెయిడ్ ఫర్ దట్ లేబర్ వర్క్. ఏదైతే నీ ఇంట్లో నువ్వు చేస్తున్నావో దానికి కూడా ఆయన ప్రసన్నుడై నీకు వరాలు ఇస్తాడు. కనుక ప్రతి శనివారం నాడు ఈ కార్యక్రమం పెట్టుకోవాలి. ఇంట్లో పనికిరాని వస్తువులు, విరిగిపోయిన వస్తువులు, వాడకుండా వదిలేసిన వస్తువులు, ఎప్పుడో పనికి వస్తాయని దాచిపెట్టే వస్తువులు, అయిపోయిన సీసాలు, ఖాళీ డబ్బాలు, మూతలు లేని డబ్బాలు, డబ్బా లేకుండా ఉన్న మూతలు, ఇవన్నీ చూస్తే బోల్డ్ని పనికి వస్తాయని పక్కన పేర్చుకొని చెత్తా చెదారం అంతా ఇంటిని నింపుకొని మనం లేనిపోని నెగిటివ్ ఎనర్జీని ఇంటిలో నింపుకుంటూ ఉంటాం. అందుకని ప్రతి శనివారం దీన్ని ఒక కార్యక్రమం కింద పెట్టుకొని ఈ వారంలో ఇవేవి ఉన్నాయో వెతకడం, వాడకుండా ఉన్న బట్టలు తర్వాత వేసుకుందాం, ఎవరికైనా పనికొస్తాయని ఇలా చేయడం. ఆ బట్టల్ని మీరు కావాలంటే ఇవాళ రోజున అక్కడ చాలా చోట మన కరోనా టైంలో కూడా ఈ క్లాత్ బ్యాంకింగ్ అని పెట్టారు. అక్కడ వెళ్ళి పెట్టేస్తే వాళ్ళు తీసుకుంటారు, వేసుకుంటారు. కరెక్ట్. ముందు మీ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే దురదృష్టానికి కారణమైన వాటిల్లో ఇది ఒక కారణం, ప్రధానమైంది. ఇంట్లో చెత్తా చెదారం ఎక్కువగా పేరుకుపోవడం అనేది ఈ ప్రధానమైన కారణం. అట్లాగే చాలామందికి ఈ మధ్య అలవాటు పోయింది ఏంటంటే మలమూత్ర విసర్జన తర్వాత కాళ్ళు కడుక్కొని రావడం ఇంట్లోకి బాగా అలవాటు అయిపోయింది. అంటే ఎందుకంటే ఆఫీసుల్లో అలవాటు అవుతుంది కదా, అట్లాగే ఇంట్లో కూడా అదే ఫాలో చేస్తున్నారు. అట్లా కాకుండా
మీరు బయట ఏమి వెలగబెట్టారో తెలియదు కానీ ఇంట్లో ఉన్నప్పుడు మటుకు మలమూత్ర విసర్జన చేసిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు కడుక్కోవాలి. కాళ్ళు కడుక్కోకుండా ఉంటే అది దరిద్రానికి హేతు అవుతుంది. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా నిద్రించేటప్పుడు మనం మంచం మీదకి వెళ్ళి పడుకునేటప్పుడు బాత్రూమ్కి వెళ్ళి చలాగి పడుకుంటారు. అట్లా పడుకోకూడదు. కాళ్ళు కడుక్కోవాలి, మళ్ళీ ఆ తడిని తుడుచుకోవాలి. తడి కాళ్ళతో పడుకోకూడదు. తడి కాళ్ళతో మంచం ఎక్కకూడదు. కాళ్ళు కడుక్కోవాలి, మళ్ళీ ఆ కాళ్ళు తుడుచుకొని చక్కగా పడుకోవాలి. తర్వాత ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే వాళ్ళు జుట్టు జడలు వేసుకుంటూ ఉంటారు కాబట్టి తరచుగా జుట్టు ఉండలు ఉండటం ఇవన్నీ ఉంటాయి. జుట్టు ఉండలు, తర్వాత కత్తిరించిన గోళ్ళు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడేయడం అనేది కూడా దరిద్రానికి ఒక హేతువైన కారణం. అసహ్యకరంగా కూడా ఉంటాయి. అసహ్యకరంగా ఉంటుంది. ఆ క్లీనింగ్ అనేది ఎప్పటికప్పుడు తీసేసి, పైగా గోళ్ళు, కత్తిరించిన గోళ్ళని వేరే వాళ్ళు తొక్కకూడదు. అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసి వాష్రూమ్లో కట్ చేసేసుకొని ఫ్లష్ కొట్టేస్తే అయిపోతుంది. లేదా డస్ట్బిన్ అనేది ఒకటి పెట్టుకొని ఆ డస్ట్బిన్ని ప్రతిరోజు క్లీన్ చేసుకుంటూ ఈ రోజున్న ఈ జుట్టుని గోళ్ళని ఆ డస్ట్బిన్లో పడేస్తే పొద్దున్నే పని అమ్మాయి పడేయడం లేకపోతే సాయంత్రం శుభ్రం చేసేటప్పుడు పడేయడం జరుగుతుంది. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. ఎక్కడ పడితే అక్కడ ఆ తర్వాత చూద్దాం, ఇప్పుడు టైం లేదు, నాకు ఆఫీస్ టైం అవుతుందని పరిగెత్తి ఇబ్బంది పడి ఇవన్నీ ఇంటి నిండా పేర్చుకోకూడదు. సో మనకి అదృష్టం పొందకుండా ఉండడానికి మన ఆపే అలక్ష్మికి కారణమైన లక్షణాల్లో ఇదొక లక్షణం అన్నమాట. సో ఈ జాగ్రత్త తీసుకోవాలి. అట్లాగే నిద్ర లేవంగానే స్నానం చేయకుండా ఆహారాన్ని స్వీకరించడం దరిద్రానికి హేతు. టిఫిన్ అయినా అనుకోనియండి, కాఫీతో సహా అనుకోవచ్చు. కాకపోతే కాఫీ వరకు ఎగ్జంప్షన్ పెట్టుకోవచ్చు. ఇవాళ రేపు కాలమాన పరిస్థితులను బట్టి చాలామంది కాఫీ తాగితే కానీ వాళ్ళకి పాస్పోర్ట్ రాదు, వీసా అప్రూవల్ అవ్వదు. అందుకని కాఫీ వరకు ఎగ్జంప్షన్ పెట్టుకొని అది కూడా చేయగలిగితే మంచిది. విధి విధానం అయితే అదే. బ్రష్ చేయగానే చక్కగా కాలకృత్యాలు తెచ్చుకొని స్నానం చేసేయాలి. మంచినీళ్ళు కూడా స్నానం చేసిన తర్వాతే తాగాలంటారు. మంచినీళ్ళు, కాఫీ, టీలు, అల్పాహారం లేదా ఏదైనా పండు ఫలము తీసుకోవడం, ఏదైనా సరే ఆహారాన్ని స్నానం చేయకుండా భుజించకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ మధ్యకాలంలో హౌస్ వైఫ్స్ ఇంట్లో పనంతా అయినాక అప్పుడు స్నానం చేస్తారు. అట్లాగే వంట చేసేసి అట్లాగే బ్రేక్ఫాస్ట్ చేసేసి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ అలాగే చేసేసి వంట చేసేసి మొత్తం ఇల్లంతా శుభ్రం చేసి అప్పుడు వాళ్ళు ఫ్రెష్ అయ్యి అప్పుడు పూజ చేస్తారు. ఇది విధానం కాదు, దరిద్రానికి హేతు అవుతుంది. టైం బాగున్నప్పుడు మీకు తెలియకపోవచ్చు, కానీ ఒక బలహీన క్షణంలో మీకు ఇవన్నీ కూడా దరిద్రానికి హేతు అవుతాయి. కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఏదన్నా ఒక వాల్ లాగా ఉంటే గోడలపై కానీ లేదా ఇంటి సింహద్వారం పైన కానీ లేదా ఇంట్లో లోపల బెడ్రూమ్ తలుపుల మీద కానీ బట్టల్ని వేయడం, తడి టవల్స్ ఆరవేయడం ఇవి చేయకూడదు. బట్టలు ఆరవేయడానికి దండాలు ఉంటాయి, దండాల మీద ఆరేసుకోవాలి. తలుపుల మీద బట్టలు ఆరేయడం అనేది పెద్ద దురదృష్టానికి హేతు. అట్లాగే మంచం మీద కూర్చొని ఆహారాన్ని స్వీకరించడం, మంచం మీద కూర్చొని భోంచేయడం, మంచం మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోంచేయడం లేదా టిఫిన్ చేయడం, ఏమి మంచం అనేది పడుకోవడానికి మాత్రమే దానికే యూటిలైజ్ చేయాలి అంతే. తప్ప దాని మీద కూర్చొని రిలాక్స్ అయ్యి టీవీ ఎదురకుండా ఉంది, అందుకని మంచం మీద కూర్చొని నేను భోంచేస్తూ టీవీ చూస్తాను అంటే చేయడం వల్ల అది దరిద్రానికి కారణమవుతుంది. ఇటువంటి అంశాలు బోల్డన్ ఉన్నాయి. మనం మచ్చుకొని చెప్పుకున్నాం. ఇలాంటివి కొన్ని అలవాటు చేసుకొని ఇవి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే మన ఇల్లు చక్కగా లక్ష్మికి నిలయమై, లక్ష్మీ నిలయం అనే పదానికి సరైన అర్థాన్ని ఇస్తూ
మన ఇల్లు సంపత్ప్రదం అవుతుంది. అలాగే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా మాకు వివరించారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్. ఆయుష్మాన్.